కాబట్టి నేను చెప్తాను సార్, అందుకే మీకోసమే ఈ పాట. ఎదురెందుకు నీకు ఎగబడి మరి పాకు, ఒంటిలున్న శక్తినంత ఎంటి చేసే వరకు, ఎదురెందుకు నీకు భయపడి మరి పోకు, ఓటమెంత వెంటబడ్డ విసుగు చెందబోకు, గూడు చెదిరిపోయిందని గువ్వ గుండె పగులున, అడ్డుకట్టలుంటాయని వరద జోరు ఆగున, ఆకలేస్తే అడవి రాజు అలము ఆరగించున, అపజయమని ఆగిపోతే విజయడంక మోగున, కదలిరా 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 నీ తల రాతన తల దింతక తరేరా, కదలిరా కదలిరా కదల జెండాపై కవిరాజు నువ్వేరా, నీ సహనం సాలించకు నీ సమరం సడలించకు, నీ పయనం బంధించకు గెలుపుకై, అనుకున్నది జరిగే వరకు ఆశేమే అందే వరకు, అడుగన్నది వెనకేకు తలుపుకై, చెమట బొట్టు రాలకుండా తమెట కొట్టగలవా, అడుగు ముందుకెయ్యకుండా అనుకుంది చెయ్యగలవా, కష్టమంటూ పడకుండా కలలు చేరగలవా, చేత కాద నిడిచిబెడితే నువ్వు నిలవగలవా, ఎవడో చీయన్నాడని ఎవడో కాదన్నాడని ఎవడో రాదన్నాడని చెడకురా, లోపం చేసి పెట్టు లోకం చేజేలు కొట్టు, కాలం తలదించేటట్టు నడవరా. మీలాంటి వ్యక్తి సార్ ఇది సార్, మీ గడుసు ఇది సార్, మీ దమ్ము. నమస్కారం సార్, సాల్యూట్ సార్, ఒక్కసారి నన్ను నేనే మర్చిపోయాను సార్. ఏంటి సార్, ఏ జన్మలో రుణానుబంధం సార్ ఇది, ఏ జన్మలో మీరేంటి నేనేంటి, మీరు నా గురించి ఇంత ఆ కవిత్వాన్ని రాసి ఇంత చక్కగా చదివి వినిపించారు కోటాను కోట్ల మంది ప్రజలకి, ఏ జన్మలో రుణపడున్నాను సార్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ వరంగల్ నుంచి అభిషేక్ కాలర్. ఓకే, అభిషేక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అభిషేక్, నా మాట వినిపిస్తుందా అండి? ఓకే, లైన్ డ్రాప్ అయినట్టుంది. సో ఒక్కసారి ఇక్కడి నుంచి నేను కంటెస్టెంట్ గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు. సో మరి కాసేపట్లో నేను ఆ కంటెస్టెంట్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఏమైనా టార్గెట్గా పెట్టుకున్నారా, వెళ్లే ముందు వీళ్ళని టార్గెట్ చేయమని చెప్పారా? ఏం లేదు కదా, ఏమైనా ఉందా? నథింగ్. లేకపోతే ముందే మేము ఇంటిలో ఎలా ఉంటాం అక్కడ అలాగే ఉంటాం. మా ఇంట్లో ఎప్పుడు కూడా మాధురి టెక్కల్లో ఉంటే ఓ 100 నుంచి 150 మందికి భోజనాలు వండి పెడుతుంది. ఇలాగే తింటారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి. నేను కూర్చుంటాను, మొత్తం కూర్చొని తింటాను. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఒకసారి నాకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏంటి నిద్ర దగ్గర ఇష్యూ ఏంటి? తనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి చెప్పుకొచ్చారు, నిజంగా హెల్త్ ఇష్యూ ఉందా? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. నిద్రపోయేటప్పుడు సరిగ్గా పోతే రాత్రి 1 గంట 2 వరకు కూడా పడుతుంది, అది ఓకే, అది చెప్పడం. బట్ అయితే నాకొక్కటి, ఈవెన్ అది కూడా మాధురి ఏదైతే రీతు అనే పాపం చిన్న పాప, ఆ పాప మీద గట్టిగా అడిగారు కదా, నాకు కూడా నచ్చలా. నాగార్జున గారు అనేటట్టు ఆ టైంలో నేనున్నా అలాగే మాట్లాడతాను, కానీ అడిగే తీరు, సారీ ప్లీజ్ కొంచెం నేను నిద్రపోవాలి అని అడుగుంటే బాగుండు కదా మాధురి, మీరు ఇలా అడిగారు కదా, మీరు అడిగే ప్రశ్న మంచిదే కానీ అడిగే తీరు కొంచెం బాగాలేదు, అలా కాకుండా కొంచెం తీరు మార్చుకుంటే మిమ్మల్ని పట్టేవాడు కూడా లేరు, మీరెంతటి అందలానికైనా ఎక్కుతారని అన్నారే నాగార్జున గారు. అదే నా అభిప్రాయం కూడా. అలా కొంచెం ఇమోషన్ అయ్యారు. ఇప్పుడు మొదటి 2 రోజులు, ఆ 2 రోజుల్లో నిద్ర లేదు కాబట్టి కొంచెం ఇమోషన్ అయ్యా, అంత అవ్వకపోవలసింది అన్నది నా భావన కూడా. ఒరిజినల్గా తన నేచర్ అది, అనాలని అందు. మరి అదే రీతిని ఇప్పుడు పక్కన చేర్చుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూతుర్ని భోజనం పెట్టినట్టు పడుతుంది కదా. ఫస్ట్ కంటెస్టెంట్ మాధురి, ఒక 3 పాయింట్స్ పాజిటివ్, 3 పాయింట్స్ నెగిటివ్. షీస్ ఫైర్ బ్రాండ్స్. 1, ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది, ఎవరిని ఖాతరు చేయదు. 2, ప్రేమ పంచి పెడుతుంది, అందరినీ ప్రేమగా చూసుకుంటుంది, గౌరవంగా ప్రేమతో చూసుకుంటుంది. ఇంకా ఓకే, 3 పాజిటివ్ అయిపోయాయి, 3 నెగిటివ్. నెగిటివ్ ఏంటి, వాయిస్ పీక్స్, హై పీక్స్ తీసుకెళ్ళి మాట్లాడుతుంది, వద్దని చెప్తా, అరవద్దు. కొంచెం మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఇది ఆడాలా ఆడకూడదని చూసి ఆలోచించి అంటాను. ఓకే, 2. మూడోది అంతగా మరి ఏం లేవు, అంతే మైనస్. అంతే, 1 గయ్యాలుగా పడద్దు అంటారు అంతే. 2 కొంచెం వాయిస్ తగ్గిస్తే చాలు, భాష కొంచెం చూసుకొని మాట్లాడితే చాలు అంట. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ హియర్ ఇట్ ఇస్. భరణి మంచి వాడండి. నేనైతే 3 పాయింట్స్ పాజిటివ్, 3 పాయింట్స్ నెగిటివ్. అలానే అంతే. భరణి గారు వెరీ అంటే